తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నేతగా గుర్తించాలని చాలా కాలంగా వైఎస్ఆర్సీపీ పట్టుబడుతోంది. కానీ స్పీకర్ మాత్రం వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నేతగా గుర్తించడానికి స్పీకర్ సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 జూలైలో హైకోర్టుకు వెళ్లారు. రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1953 ప్రకారం, అందులోని సెక్షన్ 12B ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గా గుర్తించాలని, వైఎస్ఆర్సీపీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిట్ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. అయితే ఈ అంశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా త్వరలో తీర్పు రానుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే స్పీకర్ వ్యవహరిస్తున్నటువంటి తీరు రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. ఈ నేపథ్యంలోనే కోర్టు ఇందులో జోక్యం చేసుకుంటుంది. వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మార్గదర్శకాలను విడుదల చేస్తుంది, ఆదేశాలు ఇస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నేతగా గుర్తించడానికి అవసరమైనటువంటి డైరెక్షన్స్ ఇస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఈ అంశంపై రాజకీయ విశ్లేషకులు కీలక అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు కోర్టు జోక్యం చేసుకోదు. ఎప్పుడైతే చట్ట వ్యతిరేకం, చట్ట అతిక్రమణ జరుగుతుందో, కాన్స్టిట్యూషన్కు వ్యతిరేకంగా వ్యవహారం జరుగుతుందో, లాకు వ్యతిరేకంగా వ్యవహారం జరుగుతుందో అప్పుడు మాత్రమే కోర్టు ఇన్వాల్వ్ అవుతుందని మాట్లాడుతున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకుంటుందా చేసుకోదా అన్న చర్చ జరుగుతోంది. ఈ అంశంలో పూర్తిగా పరిశీలించినప్పుడు ఇది కేవలం ఇర్రెగ్యులారిటీకి సంబంధించినటువంటి అంశం కాదు, చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అంశం. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హక్కుగా రావాల్సినటువంటి ప్రతిపక్ష నేత హోదాను ఇవ్వడానికి స్పీకర్ ఇష్టపడడం లేదు. స్పీకర్ తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో నడుస్తున్నారు. అందుకోసమే స్పీకర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నేతగా గుర్తించడానికి ఇష్టపడడం లేదని వైఎస్ఆర్సీపీ నేతలు వాదిస్తున్నారు. వాస్తవంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి స్పీకర్ వెనకాడాల్సిన అవసరం లేదు. చట్టం ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు, ప్రతిపక్ష నేతగా గుర్తించవచ్చు. ఎందుకంటే అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రభుత్వేతర పక్షం ఏదైనా సరే ఆ ప్రభుత్వేతర పక్షానికి ఉన్నటువంటి సంఖ్యను బట్టి వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు, ఆ పార్టీలోని నాయకుడిని ప్రతిపక్ష నేతగా గుర్తించవచ్చు. ఇది చట్టం చెబుతున్నటువంటి అంశం. కానీ తెలుగుదేశం పార్టీ స్పీకర్ వితండ వాదన తెర మీదకి వస్తున్నారు. చట్టం అమల్లో లేనప్పుడు తమ కన్వీనియన్స్ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి అంశాన్ని తెర మీదకి తెచ్చి సభలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల్లో 10% మంది ఉంటేనే వారికి ప్రతిపక్ష హోదా లభిస్తుంది, ప్రతిపక్ష నేతగా గుర్తిస్తారని తెలుగుదేశం పార్టీ స్పీకర్ వితండవాదం చేస్తున్నారన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. చట్టం ప్రకారం అయితే ఒక్కరున్నా సరే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ఆ పార్టీ నాయకుడిని ప్రతిపక్ష నేతగా గుర్తించాలి. కానీ తెలుగుదేశం పార్టీ స్పీకర్ మాత్రం చట్టాన్ని ఫాలో కావడం లేదు, చట్టాన్ని అతిక్రమిస్తున్నారు, రాజ్యాంగ విరుద్ధంగా నడుచుకుంటున్నారు. అందుకే కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకుంటుంది. ఇది కేవలం ఇర్రెగ్యులారిటీకి సంబంధించినటువంటి అంశం కాదు, చట్ట వ్యతిరేకమైనటువంటి అంశం, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అంశం. కాబట్టి కోర్టు జోక్యం చేసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఈ అంశంలో తీర్పునిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి త్వరలో ఈ అంశంలో ఊరట లభించబోతుంది. జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నేతగా గుర్తించబోతున్నారని రాజకీయ వర్గాల్లో కీలకమైనటువంటి చర్చ జరుగుతోంది. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.